11 నెలలు అయింది. ఇంకొక నెలలో 1 సంవత్సరం అవుతుంది. దేశంలో ఎక్కడా చేయనన్ని సంక్షేమ కార్యక్రమాలు చేశాం. ఒకటి చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఏ కార్యకర్త కూడా ప్రజల్లోకి వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఏ కార్యకర్త అయినా సరే ప్రజల్లోకి వెళ్ళినాడు అని అంటే ప్రజలు అడిగే క్వశ్చన్లకు ఆన్సర్ లేదు. ఏ ఇంటికి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కార్యకర్త వెళ్ళినా కూడా ఆ ప్రతి ఇంట్లో నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన ఈ పిల్లడు ఏమంటాడు, నా 15,000 ఏమిటి అని అంటాడు. నీకు 15,000 నీకు 15,000 అన్నావుగా, నా 15,000 సంగతి ఏమిటి అని అక్కడి నుంచి స్టార్ట్ అవుతాడు. ఆ తర్వాత వాళ్ళ అమ్మలు అదే ఇంట్లో నుంచి నాకు 18,000 ఇస్తానన్నా, నా 18,000 సంగతి ఏమిటి అని వాళ్ళ అమ్మలు చిన్నమ్మలు స్టార్ట్ చేస్తారు. అంతటితో ఆగిపోదు. ఆ అమ్మలకు అమ్మలు, ఆ అమ్మలకు అత్తలు, మాకు 50 ఏళ్ళకే 48,000 ఇస్తానన్నావు, మరి మా 48,000 సంగతి ఏమిటి అని చెప్పి అత్తలు వాళ్ళ అమ్మమ్మలు అంటారు. అంతటితో ఆగిపోదు. ఆ ఇంట్లో నుంచి రైతు నా 26,000 సంగతి ఏమిటి అని అంటాడు. అంతటితో ఆగదు. 20 ఏళ్ళ పిల్లాడు నాకు నెల 3,000 ఇస్తానన్నావు నిరుద్యోగ 36,000 సంగతి ఏమిటి నాది అని చెప్పి అడిగే కార్యక్రమం. ఇలా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందిని చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో మోసం చేస్తూ, మేనిఫెస్టో అని చూపిస్తూ, బాండ్లు ఇస్తూ ఆ రోజు చేసిన మోసాలకంతా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన కార్యకర్తలు సమాధానాలు చెప్పుకోలేని పరిస్థితి.